హాయ్ మామ 29 లోకేష్ కనకరాజ్ గారి ప్రొడక్షన్లో వచ్చిన ఈ మూవీకి రీసెంట్గా సోషల్ మీడియాలో ఏ మూవీకి రానంత బజ్ అయితే క్రియేట్ చేశారు మామ. మంచి సినిమా, క్యూట్ లవ్ స్టోరీ అంటూ పిచ్చి పిచ్చిగా ట్రెండ్ అయితే చేశారు. ఇన్స్టాలో వచ్చిన కొన్ని సీన్స్ కూడా నిజమేనేమో అనేలా అనిపించాయి నాకు. బట్ లేట్ అయింది చూడడానికి. ఎందుకు అంటే ఇలాంటి సినిమా ఒకటి ఉందని నాకు తెలీదు. ఇక చూద్దామని డిసైడ్ అయిపోయి ఓపెన్ చేసి చూశాక నాకెలా అనిపించింది అంటే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు మామ. ఏ సీన్స్ అయితే చూసి సినిమా చూడాలి అనుకున్నానో అవి మాత్రమే బాగున్నాయి సినిమాలో. మిగతా ఏవి కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు. ఓపెనింగ్ చూసి వావ్ భలే వెళ్తుంది కదా సినిమా అని అనుకున్నాను. బట్ ఒక పాయింట్ దాటాక అసలు ఏం జరుగుతుందిరా, అసలు ఏం సినిమా, ఎలా మొదలైంది సినిమా, ఎటు వెళ్తుంది, అసలు ఏం జరుగుతుంది అని అయితే అనిపించింది. సినిమా మోటివ్ మారిపోయి స్టార్టింగ్ సెటప్ చేసిన సినారియోకి ఇప్పుడు ఏంటి, ఏం చూపిస్తున్నారు అని అనిపించింది. సినిమా నుంచి బయటకు వచ్చేలా చేసింది నాకు. లవ్ ట్రాక్ ఉన్నంతసేపు వావ్ అనిపిస్తుంది. అలాగే సినిమా మోటివ్ కూడా సెకండ్ హాఫ్ నుంచే స్టార్ట్ అయినా ఆ షిఫ్ట్ ఏదైతే ఉందో అది సడన్గా చేంజ్ అయితే అసలు మనం దానికి ఎలా ప్రిపేర్ అవుతాం, ఎలా కనెక్ట్ అవుతాం, అదే ఇక్కడ కూడా అనిపించింది మాకు. నాకు ఏంటి ఒకే టికెట్ మీద 2 సినిమాలు చూపించాలని డిసైడ్ అయ్యారా అనే డౌట్ కూడా వచ్చింది నాకు. అండ్ హీరో మోటివ్ మారే ప్రాసెస్లో జరిగే ఇన్సిడెంట్స్ కానీ వాటి వల్ల హీరోకి వచ్చే స్ట్రగుల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఉండనట్టు ఉండటం వల్ల హీరో సాధించేసిన మనకి ఆ ఇంపాక్ట్ అయితే ఉండదు మామ. బట్ ఆఫ్టర్ ఫైట్ క్లబ్ ఇలాంటి మూవీ లోకేష్ కనకరాజ్ గారి ప్రొడక్షన్ నుంచి వచ్చిద్ది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. అండ్ మెయిన్గా నాకు తేడా కొట్టిన విషయం ఏంటంటే అంటే క్యారెక్టర్ డిజైన్. ఇది జరగాలి కాబట్టి ఆ క్యారెక్టర్ ఆ డైలాగ్ వెయ్యాలి అన్నట్టే రాశారు తప్ప అప్పటి వరకు ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఆ క్యారెక్టర్ అలాంటి డైలాగ్స్ వేయకూడదు మామ అని నాకు అనిపించింది. ఏమో నాకైతే ఉన్న 4 సీన్స్ని హైప్ చేసి సినిమాని మొత్తం తోపు అని రుద్దుతున్నారేమో అని నాకు అనిపించింది. ఇక ప్లస్లు మైనస్లు తెలుసుకునే ముందు స్టోరీలోకి వెళ్తే హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. హ్యాపీగా సాగుతున్న వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల వాళ్ళు విడిపోవాలనుకుంటారు, విడిపోతారు కూడా. ఇంతకీ ఆ ఇన్సిడెంట్ ఏంటి, విడిపోయిన హీరో హీరోయిన్ మళ్ళీ కలిసారా లేదా అనేది మనం స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే డబ్బింగ్ అండ్ మ్యూజిక్ మెయిన్ ప్లస్ పాయింట్ అంటాను మామ. క్వాలిటీ డబ్బింగ్ విత్ బ్యూటిఫుల్ మ్యూజిక్ మెయిన్ ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హీరో మధ్య కెమిస్ట్రీ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అని చెప్తాను. వాళ్ళు కలిసి ఉన్న 40 మినిట్సే ఈ సినిమాకి మెయిన్ ప్లస్ అని చెప్పొచ్చు మామ. నెక్స్ట్ కొన్ని చోట్ల కామెడీ అయితే వర్కౌట్ అయింది, కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి, విజువల్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. టెక్నికల్గా సినిమా స్టాండ్అవుట్ అవుతుందని చెప్పొచ్చు మామ. మెయిన్గా మిక్సింగ్ అయితే నాకు చాలా నచ్చింది. ఇక మైనస్ల గురించి చెప్పాలి అంటే ఆఫ్టర్ 40 మినిట్స్ దాటాక ఎమోషన్ అనేది సినిమాలో మిస్ అయిపోతుంది. ప్రతి క్యారెక్టర్ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటాయి. ఎందుకురా అంటే పేపర్ మీద రాశారు కాబట్టి మేము బిహేవ్ చేసాం అన్నట్టే ఉంటుంది మామ. ఇక మెయిన్ మైనస్ సెకండ్ హాఫ్ అంటున్నాను. కథ మోటివ్ అదే. మొదట్లో మనల్ని ఒకలా ప్రిపేర్ చేస్తారు, అలా చేసి సెకండ్ హాఫ్కి మనల్ని సడన్ షిఫ్ట్ తీసుకొని వేరే సినిమా చూపిస్తున్నట్టు ఏదో ప్లాన్ చేశారు. అది నాకు నచ్చలేదు, వర్కౌట్ అవ్వలేదు. విలన్ ట్రాక్ కూడా వర్కౌట్ అవ్వలేదు మామ. సినిమా నన్ను అయితే సర్ప్రైజ్ చేయలేదు. సేమ్ టైం ఏదో వెళ్తుంది అన్నట్టే ఉంది. ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి, నీకు నచ్చిందా నచ్చలేదా అంటే నాకైతే వర్కౌట్ అవ్వలేదు మామ. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూసే విధంగానే తీశారు. ఇక నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే తప్పకుండా ఉండదని చెప్తాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.